హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ మినీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి క్లిప్స్ మేకింగ్ అనమాట. సో 2 టైప్స్ ఆఫ్ క్లిప్స్ అయితే ఇవాళ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పేరు వచ్చేసి అలిగేటర్ క్లిప్స్ అండ్ అలాగే ఇంకొకటి సెంటర్ క్లిప్ అనమాట. సో అలిగేటర్ క్లిప్స్లో చాలా చిన్న సైజ్, స్మాల్ సైజు లోటస్ డిజైన్తో అయితే చేస్తున్నాను. అండ్ సెంటర్ క్లిప్ వచ్చేసి కాసు వర్క్తో అయితే చేస్తున్నాను. కాసు వర్క్ దానిపైన మళ్ళీ ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది, 3D ఫ్లవర్ ప్యాటర్న్స్లో అయితే దానిపై నుంచి వస్తుంది. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా ఎలా చేశాను ఏంటి అన్నది డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి అన్నమాట. సో అలిగేటర్ క్లిప్స్లో మనకి యాక్చువల్గా అయితే 3 సైజెస్ అవైలబుల్ ఉంటాయి, స్మాల్, మీడియం అలాగే లార్జ్. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట. ఇంచుమించుగా ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి ఇన్స్టా పేజెస్లో అవైలబుల్ ఉంటాయి. ఇవాళ రేపు చాలా ఇన్స్టా పేజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి మెటీరియల్ సేల్ చేసేటివి. సో నేనైతే రెగ్యులర్గా ఒకటే పేజ్లో తీసుకుంటాను, దాని డీటెయిల్స్ చెప్తాను, ముందుగా చూస్తూ ఉండండి. సో ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద పేజ్ అనమాట. సో ఎక్కడ తక్కువగా అవైలబుల్ ఉంటాయో చూసి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అంతా కూడా చాలా బాగానే ఉంటాయి అన్నమాట. నేను రెగ్యులర్గా పర్చేస్ చేసే పేజ్ లింక్ అయితే కింద ఇస్తాను. వికాస్ని స్టోర్ సిల్క్టెడ్ మెటీరియల్స్ అనే పేజ్లో అయితే నేను జనరల్గా మెటీరియల్ తీసుకుంటూ ఉంటాను. నాకు దాంట్లో రీజనబుల్ అనిపిస్తాయి అన్నమాట. డిస్క్రిప్షన్లో ఆ పేజ్ లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ మీకు కావాల్సిన లేటెస్ట్గా ఏవైతే యాక్సెసరీస్ ట్రెండింగ్లో ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా మీకు ఆ పేజ్లో అయితే దొరికేస్తాయి. ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ లోటస్ క్లిప్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు, క్లియర్గా చూపిస్తున్నాను. ఎవరైనా బిగినర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా పెట్టుకోవాలి క్లిప్స్, కుందన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. సో మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ఆల్రెడీ నా ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి అలిగేటర్ క్లిప్స్ పైన డిజైనింగ్ చేసేటివి. ఒకటి వచ్చేసి లోటస్ డిజైన్తోనే చేశాను, ఇంకొకటి వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే చేశాను అనమాట. ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలనుకుంటే చూడండి, ఓకేనా. సో ఎవరైనా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు, లేదంటే వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లో రెడీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్యాటర్న్స్ ఐడియా వస్తుందన్నమాట. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ ఇవి లోటస్ డిజైన్ అయితే చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట. మీరు ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా డిజైన్ అయితే అంతే ఈక్వల్ బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట, ఎలాంటి కాంబినేషన్స్తో చేసినా కూడా. సో అయిపోయింది మేకింగ్ అయితే. చూడండి మీరు ఎంత బాగా కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ కాంబినేషన్ కింద లీవ్స్ లాగా గ్రీన్ పెట్టాను అనమాట, మధ్యలో వైట్ కుందన్స్ పెట్టాను లీఫ్కి మధ్యలో. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇవి ఎక్కడ అంటే మనము పఫ్ తీస్తాం కదా, పఫ్ తీసినప్పుడు కానీ, లేదంటే సైడ్స్కి కానీ, లేదంటే చిన్నపిల్లలకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ అలిగేటర్ క్లిప్స్. చిన్న సైజు అయితే, పెద్దవైతే జనరల్గా పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్. ఇది వచ్చేసి ఇది కూడా నేను అదే పేజ్లో తీసుకున్నాను, ఇందాక చెప్పిన పేజ్లోనే. మనకి ఈచ్ క్లిప్ వచ్చేసి 7 రూపీస్, 8 రూపీస్ సైజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ప్రైస్ అనేది. సో చాలా రోజులే అయింది నేను ఈ సెంటర్ క్లిప్స్ బేసెస్ తీసుకొని. సో ఇప్పుడు ఒక చిన్న ఆర్డర్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇంకా చాలా రోజుల తర్వాత సెంటర్ క్లిప్ అయితే మేకింగ్ చేస్తున్నాను అనమాట. సో కాసులతో చేయమన్నారు. కాసులు అంటే మనకు జనరల్గా బయట దొరుకుతాయి, షాప్స్లో అయినా దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటాయి. ఎంత అంటే మనకి 10 గ్రామ్స్ వచ్చేసి 10 రూపీస్, 15 రూపీస్, డిపెండ్స్ ఆన్ పేజ్ అనమాట. ఒక్కొక్క పేజ్ వాళ్ళు ఒక్కొక్క రేట్లో అమ్ముతారు. నేను తీసుకున్నదైతే షాప్లో తీసుకున్నాను. 10 రూపీస్ 10 గ్రామ్స్. చాలా వస్తాయి మనకి 10 గ్రామ్స్కి, ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి కొన్నామంటే మనము ఒక 10 క్లిప్స్ వరకు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ కాసులవే చేసుకోవాలి అని అనుకుంటే. సో పైన చిన్న కొండీల్లాగా వస్తాయి కాసులకి, అవి మనము కట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఫింగర్తో ఇలా బెండ్ చేస్తే బెండ్ అయిపోతాయి అవి. పెద్దగా మనము ఏదో కట్టర్తో కట్ చేయాలి అన్నట్టుగా ఏం అవసరం లేదు. అవి కొంచెం ఇలా బెండ్ చేసేసుకుంటే మనకి బెండ్ అయిపోతాయి. అవన్నీ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, అంటే బెండ్ చేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. అదంతా కూడా రికార్డ్ చేయలేదన్నమాట, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా ఈక్వల్ గ్యాప్స్తో ఈక్వల్గా చూసుకొని మెజర్మెంట్స్
అటువైపు ఇటువైపు ఈక్వల్గా కాసులు వచ్చేలాగా చూసి మనము అంటించుకోవాలన్నమాట. సో అంటించుకున్న తర్వాత ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కూడా నేను ఒక్కొక్క కాసు పెట్టాను అనమాట. లుక్ వైజ్ బాగుంటుంది, చూడడానికి నీట్గా కనిపిస్తుంది అనేసి ఇలా కొంచెం ఒక డిఫరెంట్ షేప్ వస్తుంది క్లిప్కి అనేసి ఇలా ఎక్స్ట్రా అయితే పక్కకు పెట్టాను అనమాట అటు ఇటుగా. సో అది డ్రై అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి మనము, ఎందుకంటే కాసులు మెటల్ కాబట్టి ఆల్రెడీ మెటల్ క్లిప్ అయినా మనం మెటల్వి మళ్ళీ అంటించాం కాబట్టి జరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని కొంచెం టైం ఇస్తే మనం అది ఆరిపోతే ఈజీగా కుందన్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కాసుల పైన ఫ్లవర్ ప్యాటర్న్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఫ్లవర్ ప్యాటర్న్ కోసము చిన్న చిన్న నామాల షేప్లో ఉన్నవి ఇందాక చూపించాను కదా వైట్ కలర్ కుందన్స్, అవి చాలా చిన్నగా ఉంటాయి. మనకు పెద్దవి డ్రాప్స్ జనరల్గా సైజెస్ ప్రకారంగా అవైలబుల్ ఉంటాయి, బట్ ఇవి చాలా చిన్న సైజ్ అనమాట. అలాగే ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను గ్రీన్వి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెంటర్ కాసు ఎక్కడుందో చూసుకొని ఆ సెంటర్లో ఈక్వల్గా రౌండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కాబట్టి రౌండ్గా అయితే గ్లూ పెట్టేసుకొని ఒక ఐడియాతోనైతే నేను పెట్టాను అనమాట. అది మనం చేసుకునేటప్పుడు మనకి అర్థమైపోతుంది, మనము ఎంత డిస్టెన్స్లో చేస్తున్నాము, సెంటర్లో వస్తుందా లేదా అనేది మనం చూసుకుంటే అర్థమైపోతుంది. సో నేను అలాగా క్యాలిక్యులేట్ చేసుకొని డిస్టెన్సెస్ మొత్తము అలా సెంటర్ కాసు పైన అయితే ఫస్ట్ ఫ్లవర్ పెట్టేసుకున్నాను ఇలాగా. సో ఇక్కడ మధ్యలో నేను ఒక రౌండ్ కుందని అంటిస్తున్నాను అనమాట, ఎందుకంటే నేను చేసేది ఒక చిన్న 3D ప్యాటర్న్. సో ఇప్పుడు దీనిపైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్ కుందన్స్ అంటించాలి గ్రీన్ ఐ షేప్ కుందన్స్ పైన అంటే అవి లోపలికి పడిపోతున్నాయి, ఎందుకంటే గ్యాప్ ఎక్కువగా ఉంది. సో గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అవి ఎగ్జాక్ట్ 3D ప్యాటర్న్ రాదనమాట. సో ఇలా మధ్యలో ఒక 4 mm కుందన్ అంటించేసుకొని దానిపైనగా వచ్చేలాగా కుందన్స్ అంటించుకున్నాను అనమాట. అంటే కిందికి పడిపోకుండా ఒక సపోర్టింగ్గా నేను అది గ్రీన్ కలర్ కుందని అంటించాను. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. సో టచ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్క కుందని. ఇప్పుడు నేను పెట్టేటివి ఆ గ్రీన్ కుందన్కి టచ్ అవ్వడం వల్ల షేప్ అనేది లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో అందుకని అలా మధ్యలో పెట్టుకున్నాను. ఒకవేళ మనము ఫ్లవర్ సైజ్ అనేది చిన్నగా చేసుకుంటే మనకు ఆ మధ్యలో కుందన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. నేను కొంచెం పెద్ద సైజులో చేశాను ఫ్లవర్, అందుకని మధ్యలో అలా పెట్టాను అనమాట. సో ఇలాగా పైన ఒక 7 అయితే వైట్ కలర్ కుందన్స్ పట్టినాయి. సో ఇది సెంటర్లో రావడం వల్ల లుక్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మనం ఇలా కూడా వదిలేసుకోవచ్చు యాక్చువల్గా, పక్క సైడ్స్కి పెట్టకుండా ఇంకేమి, ఓన్లీ ఆ మధ్యలో ఫ్లవర్ ఉంచేసి అలాగే కూడా మనం యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది క్లిప్. బట్ నేను ఏంటి అంటే 3 ఫ్లవర్స్ పెడుతున్నాను, అటువైపు ఇటువైపు కూడా సేమ్ మళ్ళీ అదే డిజైన్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి. సో నేను కొంచెం పెద్ద సైజులో తీసుకుంటున్నాను ఫ్లవర్స్, లుక్ బాగుంటుంది అనేసి. సో గ్రీన్ కుందన్స్ వచ్చేసి నాకు ఒక 12 కుందన్స్ పట్టినాయి అనమాట. ఏ ఫ్లవర్ అయినా, ఏ డిజైన్ అయినా, ఏ ప్యాటర్న్ అయినా కుందన్స్ అనేది అంటించిన తర్వాత ఒకసారి సెట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ అనమాట. ఆ సెట్టింగ్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ కూడా వీడియోలో చూపించలేము, కొంచెం ల్యాగ్ అవుతుంది కాబట్టి. బట్ కంపల్సరీ ఎలాంటి యాక్సెసరీ చేసినా కూడా అడ్జస్ట్మెంట్స్ మాత్రం కంపల్సరీ పడుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం షేప్ అవుట్ అవ్వడము, అటు ఇటు జరిగిపోవడము కంపల్సరీ జరుగుతుంది. సో అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. నేను కూడా ఇప్పుడు ఆ ఎగ్జాక్ట్ రౌండ్గా ఫ్లవర్ రావాలి అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చిందనమాట. అదంతా మీకు చూపించలేదు, బట్ కంపల్సరీ అడ్జస్ట్మెంట్ అయితే పడుతుంది. అండ్ క్లిప్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చూడండి, లాస్ట్ ఫ్లవర్ చూపించలేదు, ఇంకా ఆల్రెడీ 2 ఫ్లవర్స్ చూపించాను అనేసి. సో పైనుంచి మళ్ళీ ఒక గ్రీన్ కలర్ కుందన్ అయితే అంటించాను అనమాట. క్లిప్ అవుట్పుట్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అన్నది నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో, చాలా ఈజీగానే ఉంది కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అండ్ ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ క్లిప్స్ కనుక నచ్చితే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది ఆ లైక్ అనేది, ఓకేనా. క్లిప్స్ మేకింగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. మనగా ఇంట్లో ట్రై చేసుకునే విధంగానే ఉన్నాయి కదా క్లిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.